కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే నెపంతో దళిత యువకుడు పులిసాగర్ను ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో రోజంతా నిర్బంధించి అర్ధనగ్నంగా సెల్లో కూర్చోబెట్టడం దారుణమని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం నగర్లో జరిగిన ఈ వ్యవహారంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ ఎస్సీ/ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. పులిసాగర్ను హింసించిన పోలీసులపై తక్షణం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన స్థానిక 3 టౌన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదల పట్ల ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని పోస్టు పెడితే అతడిని స్టేషన్కి పిలిపించి అమానుషంగా హింసించి బట్టలిప్పి సెల్లో కూర్చోబెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు. బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు తాము పోరాటం చేస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టులో ప్రైవేటుగా కేసు వేస్తామని హెచ్చరించారు. దళితుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు. సాగర్ మాట్లాడుతూ స్టేషన్కి రమ్మని పిలిస్తే వెళ్లారని, సీఐ ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడారని, కానిస్టేబుల్ స్వయంగా నా బట్టలు ఓడదీసి స్టేషన్లో ఉన్న సెల్లో కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. బలవంతంగా స్టేట్మెంట్ తీసుకుని సంతకాలు చేయించుకున్నారని ఆరోపించాడు. మళ్లీ అలా చేస్తే తన శవం కూడా దొరకకుండా చేస్తారని హెచ్చరించాడని ఆందోళన వ్యక్తం చేశాడు. వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, గుర్రం గౌతమ్, దాసి వెంకట్రావు, గారా జంటిబాబు, కాటం రజనీకాంత్, రేగుళ్ల బాలశ్రీధర్, పిత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సార్, నా పేరు పులిసాగర్ అండి. నేను రాజమండ్రి వాస్తవాన్ని. నాకు గత నెల 30వ తారీఖున రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్. కానిస్టేబుల్ ఫోన్ చేసి ఒకసారి రామ్మ స్టేషన్కి మాట్లాడి పని ఉందని పిలిచారు సార్. సరే నేను ఎల్లుండి వస్తానని చెప్పి సమాధానం చెప్పాను సార్. ఎల్లుండి కరెక్ట్గా సోమవారం 2వ తారీఖున నేను 11 గంటలకు స్టేషన్కి వెళ్ళడం జరిగింది సార్. కల్పించండి ఎస్ఐ గారు, నా పేరు నీ మీద ఎలా పలానా సోషల్ మీడియా కేసు పడిందమ్మా, నువ్వు పలానా తారీఖులో పోస్టులు పెట్టావంటే ఎందుకు పెట్టావని చెప్పి నా పేరు, నా డీటెయిల్స్, మా నాన్నగారి పేరు, ఫోన్ నెంబర్లు అన్నీ రాసుకున్నారు సార్. రాసుకున్న క్యాస్ట్ నేను చదువుకున్నది అన్నీ రాసుకున్నారు సార్. రాసుకున్న తర్వాత అక్కడి నుంచి నన్ను సీఏ గారు రూమ్ దగ్గర తీసుకెళ్ళారు. సీఏ గారు వెళ్ళడంతో నా డీటెయిల్స్ కానీ నా విషయాలు కానీ ఏం అడగకుండా ఫస్ట్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ సార్ మరీ దారుణంగా తిట్టారు సార్. నన్ను రైలు పట్టాల మీద పడేస్తానని చెప్పేసి అనడం జరిగింది సార్. అనేసి ఇంకా ఇద్దరు ఉన్నారు, ఈ కేసులో ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు డీటెయిల్స్ కూడా తీసుకురమ్మని నన్ను అడిగారు సార్. నాకు తెలియదు సార్ వాళ్ళు ఎవరంటే. వాళ్ళిద్దరు డీటెయిల్స్ ఇస్తాను, నేను వదులుతాను, లేదంటే నేను వదలను. నేను సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ ఏంటంటే సార్, కరెక్ట్గా జూలై నెలలోనూ జూన్ నెలలోనూ మన సైక్లోన్ తుఫాన్ లాంటిది ఒకటి వచ్చింది సార్. మొత్తం రాజమండ్రి అంతా కంపల్సరీ అన్ని మునిగిపోయి సార్. నాది కోరి మార్కెట్ ఇల్లు. నేను వెళ్ళి దారిలో అవన్నీ మునిగిపోయినాయి. అయితే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అఫీషియల్ పేజ్లోను, ఆయన ఫాలోవర్ ఫ్యాషన్ బుక్స్ పోస్ట్లోను అందులో ఏమంటారంటే, నెల రోజుల్లో మా కూటమి ఇదంతా చాలా చక్కబెట్టింది, శానిటైజర్ మున్సిపాలిటీ పరంగా అంతా మేము చూసుకున్నాం రాజమండ్రి అని చెప్పి చెప్పారు. పెట్టిన దానికి నేను వెళ్ళేటప్పుడు చూసిన వీడియోలు తీసి అదే మాటకి అదే పైన మేము ప్రక్షాళన చేసింది అన్న దానికి నేను రైటింగ్తో రాశాను అనమాట. ఇదేనండి మీ ప్రక్షాళన, 4 రోజుల ప్రక్షాళన అని. బ్రదరన్ చర్చి దగ్గర నెక్స్ట్ ఏమో కృష్ణానగర్, దేవిచౌక్ నుంచి వెళ్ళేటప్పుడు కృష్ణానగర్ అదంతా మునిగిపోయింది. ఇదేనండి మీ ప్రక్షాళన అని ఆ పోస్ట్ పెట్టాను సార్. ఆ పోస్ట్ స్క్రీన్ షాట్లు తీసి చూపించి నువ్వేనా పెట్టావని అడిగారు సార్. నేనే పెట్టాను సార్ అన్నాను. అన్న తర్వాత వాళ్ళిద్దరికి ఫోన్ చేయమన్నారు సార్. వాళ్ళ నెంబర్ ఎవరో కూడా నాకు తెలుస్తారని చెప్పేసి అన్నాను. స్టేట్మెంట్ అవి రాశారు. స్టేట్మెంట్ ఏంటంటే, కూటమి ప్రభుత్వం మీద నేను కక్ష సాధింపుతో నేను ఒక సైకోని, వాళ్ళ మీద టీడీపీ ప్రభుత్వం రావడం వల్ల, నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే, టీడీపీ ప్రభుత్వం రావడం వల్ల వాళ్ళ మీద నేను కావాలని బురద చల్లడానికి నేను ఒక సైకో విధంగా పోస్టులు పెట్టానని చెప్పి రాసి దాని మీద నా సంతకం కూడా తీసుకున్నారు. 41 నోటీస్ ఇచ్చారు. దాని మీద కూడా సంతకం తీసుకుని 2 తీసుకున్న తర్వాత ఒకసారి నేను రాయలేదు సార్. నేను ఓన్లీ సంతకం మాత్రం పెట్టాను. అయితే వాళ్ళే రాశారు సార్. కానిస్టేబుల్ గారు రాశారు, రైటర్ కానిస్టేబుల్ సంథింగ్ రాశారు సార్. అక్కడ ఆయన రాసిన తర్వాత ఫైనల్ సీఏ గారిని కలండి అని చెప్పి సీఏ గారు మళ్ళీ తీసుకెళ్ళాను రూమ్లో తీసుకెళ్ళండి. యారా మళ్ళీ పోస్టులు పెడతామన్నారు సార్. నేను పెట్టను సార్ అని ఎలా అన్నాను సార్. అంటే అడ్డంగా తల ఊపుతున్నట్టు పండపల్లి బొమ్మలాగా నీ ఇష్టం వచ్చాడు తల ఊపుతావు ఎట్రాని అలా కాదు సార్. నేను మామూలుగానే ఊపాను సార్. సారీ సార్ అన్నాను సార్. సారీ సార్ అనగానే ఇంకోసారి కానీ పోస్ట్ పెట్టామంటే పేక తాడు కట్టి రాయి కట్టి గోదట్లో వేసేస్తాను, శవం కూడా దొరకదు. ఏమనుకుంటున్నావు నా కొడక, నీ టైం అసలు బాగోలేదు, నాతో పెట్టుకున్నావు, నువ్వు ఎవరితో పెట్టుకున్నావు, ఇంకోసారి కానీ నీ దగ్గర నుంచి పోస్ట్ వచ్చిందా నేను ఏం చేస్తాను నాకే తెలియదు, చూద్దిగా నువ్వు ఎలా ఉంటావు, శవం కూడా దొరకనవని అని చెప్పి తిట్టి పొమ్మని అన్నారు సార్. వచ్చిన తర్వాత బయటకు వచ్చి నా ఫోన్ అవన్నీ తీసుకుని నేను బయటకు రావడం జరిగింది సార్. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 2 రోజుల క్రితము దళిత యువకుడు విజయవంతుడైన పులిసాగర్ని ఏ రకంగా అమానుషంగా నగ్నంగా పోలీస్ స్టేషన్లో సెల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన నుంచోబెట్టి ఆయన వ్యక్తిత్వాన్ని, దళితుల యొక్క మనోభావాల్ని హననం చేసే విధంగా ఎంత దురహంకారంతో ఆ స్టేషన్లో పోలీస్ అంటే ఏంటండి, ప్రజలు మాన ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తులు ఈ రకంగా ప్రవర్తించచ్చా అని చెప్పి ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా
ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన దాడులు జరుగుతూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం బతికి ఉందా? ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇమీడియట్గా దానికి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టాలి. అదేవిధంగా కట్టని పక్షంలో ఖచ్చితంగా కట్టని పక్షంలో ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా హైకోర్టులో వేస్తాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా నేషనల్ SC/ST కమిషన్ దగ్గరకు కూడా వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము. నేషనల్ మీడియా దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. ఇవాళ దిస్ ఈజ్ నీడ్ ఆఫ్ ద అవర్. ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరిని బెదిరిస్తున్నారండి? ప్రజాస్వామ్యంలో ఏదైతే గవర్నమెంట్ ల్యాప్సెస్ ఉన్నాయో దాన్ని ప్రశ్నించినందుకు ఇవాళ తీసుకుని వచ్చి వ్యక్తిత్వాలని హననం చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఏం తప్పు చేశాడంటే, వర్షాలు వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైంది, మీరు ఏమి చర్యలు తీసుకున్నారు, ఎంత ముంపుకు గురైందని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన దానికి ఈ రకమైన కార్యక్రమం చేస్తారా అని అడుగుతా ఉన్నా.